బండి భగీరథ్ ఫోక్సో కేసులో హెచ్చరికలు, బాధితురాలి వివరాలు బయటపెట్టిన వారిపై కేసులు, ఫోక్సో బాధితులను వైరల్ చేయొద్దని వెల్లడి. బండి భగీరథ్ ఫోక్సో కేసుపై సిటీ సివిల్ కోర్టుకు బండి సంజయ్. తన పేరు ఫోటోలు వాడొద్దని కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి. ఇప్పటి వరకు పెట్టిన ఫోటోలు వీడియోలు తీసేయాలని విజ్ఞప్తి. బండి భగీరథ్ ఫోక్సో కేసుపై స్పందించిన రేవంత్ రెడ్డి. బండి సంజయ్ తన కుమారుడిని అప్పగించాలని సూచన. నిందితుడు తప్పించుకోవడం తప్పు అని వెల్లడి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. అత్యవసరంగా స్టంట్ వేసిన వైద్యులు. తెలంగాణకు 10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్ రెడ్డి. 2034లో కేంద్రంలో కాంగ్రెస్దే అధికారమని స్పష్టం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని వెల్లడి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు. హుటాహుట్న హైదరాబాద్ తరలించిన బండి సంజయ్ కుటుంబ సభ్యులు. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శకుంతలకు స్టంట్ వేసి అత్యవసర చికిత్స అందిస్తున్న మెడికవర్ వైద్యులు. మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్న బండి సంజయ్. చట్టం ముందు అందరూ సమానమే, రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయ యుద్ధంగా మారిన భగీరథ్ కేసు. బండి సంజయ్ కుటుంబంపై రాజకీయ దాడులు పెరుగుతున్నాయా? భగీరథ్ కేసు తర్వాత తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కిన వాతావరణం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భగీరథ్ కేసు డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో కొత్త టర్న్ తీసుకున్న బండి సంజయ్ ఎపిసోడ్. హైకోర్టు తదుపరి విచారణపై అందరి దృష్టి. భగీరథ్ కేసు తెలంగాణ రాజకీయ సమీకరణలను మార్చుతుందా? క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.